ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వశక్తివంతుడు, భూమికి ఆకాశమునకు ప్రభువునైన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వేదికను అలంకరించిన దైవజనులందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని ఐక్యతతో మరి ఈ సాయంకాలపు సభకు విచ్చేసినటువంటి దైవజనులు, విశ్వాసులు మరి అందరిని బట్టి నా ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తుతిస్తూ ఉన్నాను. మరి చాలా కాలం తర్వాత మరలా నేను శ్రీకాకుళంకి రావడం, మరి ఆఫెన్గా అప్పుడప్పుడు వస్తూ ఉండేవాళ్ళం. బ్రదర్ జీవన్ ఏర్పాట్లు చూస్తూ ఉండేవాళ్ళు. మరి ఈరోజు మరి పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా దేవుడు తనని ఏర్పాటు చేసి ఒక చక్కని నాయకత్వాన్ని అనుగ్రహించినందుకు కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే మరి ఈరోజు చక్కని అద్భుతమైనటువంటి చర్చ్, మరి హైవేలో వెళ్తుంటే ద వే ద చర్చ్ లుక్స్, ఇట్స్ బ్యూటిఫుల్. పాస్టర్ కరుణాకర్ గారు, ఇట్స్ రియలీ వండర్ఫుల్. చాలా అందంగా, చాలా చక్కగా, అద్భుతంగా ఉంది. దేవుడు ఆ దైవజనులను బట్టి నన్ను ఆహ్వానించిన దైవజనులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ ప్రాంతాలకు నేను రావాలంటే ఇంకొక దేవదూత ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరే కిషోర్ గారు. నాకు ఇద్దరు బ్రదర్స్ని ఇచ్చాడు దేవుడు. ఇండియాలో ఒక ఆయన్ని, అమెరికాలో ఒక ఆయన్ని. అమెరికా వెళ్తే ఇంకొక ఆయన కూడా వైజాగ్ వాసే. ఆయన పేరు మిస్టర్ వివిన్. కంప్లీట్ మంత్ నేను వింటే ఒక్క నెలే ఉంటాను వెళ్ళి. ఆ కంప్లీట్ మంత్ ఆయన వరల్డ్ బ్యాంక్లో టాప్ లీడింగ్ ఆఫీసర్. ఆ నెలంతా కూడా ఒక డ్రైవర్ లాగా పనిచేస్తాడు ఆయన. నన్ను ఎక్కించుకోవడం, మీటింగ్స్కి తీసుకెళ్ళడం ఎవ్రీడే, ప్రతిరోజు కాటేజ్ ప్రేయర్స్ ఆర్ సాటర్డే సండే మెయిన్ మీటింగ్స్. మరి ఈ ప్రాంతానికి వస్తే కిషోర్ గారు నన్ను ఎయిర్పోర్ట్ దగ్గర తీసుకెళ్ళడం దగ్గర నుండి, మరి మీటింగ్కి తీసుకురావడం దగ్గర నుండి, మళ్ళీ తిరిగి నన్ను ఫ్లైట్ ఎక్కించేంత వరకు నాతో కిషోర్ గారు ఉంటారు. ఈ బంధం ఇప్పటికీ దాదాపు చాలా సంవత్సరాలుగా, దాదాపు 2006 సంవత్సరం నుండి 2007 సంవత్సరం నుండి దేవుడు అనుగ్రహించాడు. మరి వారిని బట్టి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వారికి తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. రైట్, మంచిది. వారికి ఎన్నో పనులు ఉంటాయి, కానీ దేవుని పరిచర్య, దేవుని సేవ అనేది వారికి ప్రాముఖ్యంగా వారు భావిస్తారు కనుక ఆ విధంగా వారు చేస్తారు. అలాగే బ్రదర్ సురేష్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మంచిది, మనం ఏమాత్రం లేట్ చేయకుండా దేవుని వాక్యాన్ని చూద్దాం. ఈరోజు ఫ్లైట్ 2 o'clock ఫ్లైట్, యాక్చువల్లీ 4:30 and 5కి బెంగళూరు నుంచి ఫ్లై అయింది. మరి దానివలన చాలా డిలే అవ్వటం జరిగింది, చాలా లేట్ అయింది. మరి ఏదేమైనా ఒక్కసారి వాక్యం చూద్దాం. ఒకసారి పరమగీతములు 2వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చదువుదాం. పరమగీతములు 2వ అధ్యాయం 11, 12. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను, వర్షమిక రాదు. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. ఇంకొకసారి అందరూ మైండ్స్ పెట్టి ఆ మాటలు జాగ్రత్తగా వినండి. నేను చదువుతున్నాను. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను, వర్షమిక రాదు. దేశమంతటా పువ్వులు పూసినవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించున్నట్లు ఆత్మదేవుని సహాయం అడుగుదాం. అందరం కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, భూమికి ఆకాశమునకు ప్రభువా, మీ అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలయ్యా. ఈ రాత్రి నీ దాసుడు
మీ చేత అభిషేకించబడిన పాస్టర్ కరుణాకర్ గారు, వారి సంఘం కలిసి ఈ పట్టణ ఆశీర్వాదం కొరకు ఏర్పాటు చేసిన ఈ యొక్క సభలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. గత రాత్రి మీ దాసుని మీరు వాడుకొని ఆశీర్వాదకరంగా జరిగించినందుకు నీ నామానికి స్తోత్రం. మరి ఈరోజు నీ స్వరాన్ని వినడానికి, నీ మాటను వినడానికి నీ ప్రజలు ఆశతో వచ్చారు. నీ లేఖనం ఈ విధంగా సెలవిస్తుంది, మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అన్నారు. అవును, ఈ రోజున ఉత్తమమైన దాన్ని, ఉత్తమమైనటువంటి డెసిషన్ వారి ఇళ్లల్లో ఉండటం కంటే, వారి ఉద్యోగ వ్యాపారాలలో ఉండటం కంటే, వారు రెస్ట్ తీసుకొని ఇంట్లో ఉండటం కంటే శ్రేష్ఠుడైన దేవుని మాటలు వినాలి అనే ఉత్తమమైన డెసిషన్ని బిడ్డలు చేశారు. కాబట్టి వారి జీవితంలో నుంచి తొలగిపోని, ఎవ్వరూ తొలగించలేనటువంటి మాట, కార్యాలు జరిగించే మాట, వారి జీవితంలో దేవుడు కోరుకున్న ఉన్నతమైన మార్పును తీసుకొని వచ్చే మీ క్రియ యేసు నామములో జరుగునుగాక. ఈ స్థలాన్ని, నీ ప్రజలను నీ సంపూర్ణ ఆధిపత్యానికి, ఆత్మ దేవుని ఆధిపత్యానికి, నీ వాక్యానికి అప్పగిస్తున్నాను ప్రభువా. స్పష్టంగా మాతో మాట్లాడి ఈ రాత్రి మీ క్రియ మా హృదయాల్లో జరుగునట్లు మీ కృప దయచేయమని నీ దాసుని నీ సంపూర్ణ ఆధిపత్యంలోనికి తీసుకొని నా పైనను నా లోనను మీరు ఉండి నీ ప్రజలతో స్పష్టంగా మాట్లాడుమని యేసు క్రీస్తు నామములో ప్రతి జల స్పిరిట్స్ని, ప్రతి దురాత్మ ప్రభావాలను యేసు నామములో గద్దిస్తున్నాము నాయన. నా ప్రభు యొక్క ఆధిపత్యాన్ని ఇక్కడ కొనసాగించుమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధులందరూ గట్టిగా ఒకసారి ఆమేన్ అని చెప్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరమగీతం బైబిల్ గ్రంథంలో చాలా ప్రత్యేకమైన పుస్తకం. పరమగీతాన్ని సహజంగా అందరూ చెప్పరు, ప్లస్ చెప్పలేరు కూడా. పరమగీతం ఇది భూలోకపు గీతం కాదు. ఇది ఏ గీతం? ఇది పరలోకపు గీతం. ఈ పుస్తకం కానీ బైబిల్ గ్రంథంలో లేకపోతే సంఘానికి, యేసుక్రీస్తుకి ఉన్నటువంటి సంబంధంలో వాటి స్థాయిలు ఏమిటి అనేది ఈ పుస్తకం ద్వారా మాత్రమే అర్థమవుతాయి. ఈ పుస్తకం కూడా వినాల్సింది ఎవరు అంటే ఫస్ట్ స్టాండర్డ్ ఏబిసిడి నేర్చుకునే క్రైస్తవులు కాదు. ఈ పుస్తకాన్ని స్టడీ చేయాల్సిన వాళ్ళు, ఈ పుస్తకాన్ని నేర్చుకోవలసిన వాళ్ళు, దీనిలో ఉన్న సత్యాలు గ్రహించే వాళ్ళు మెచ్యూర్డ్ క్రిస్టియన్స్, పరిపక్వత కలిగిన క్రైస్తవులు తప్ప పసిపిల్లలు దీన్ని అర్థం చేసుకోలేరు. ఒకవేళ పసిపిల్లలు దీన్ని చదివితే వాళ్ళకి ఇది ఉపయోగకరంగా కంటే నష్టకరంగానే ఉంటుంది. ప్రయోజనకరంగా కంటే అది వాళ్ళని వక్ర మార్గంలోకి నడిపించేదిగా ఉంటుంది. కానీ పరిపక్వత కలిగిన క్రైస్తవుడు దీన్ని చదివినప్పుడు సంపూర్ణతలోనికి నడిపించే ఏకైక పుస్తకం పరమగీతం. దేవునికి స్తోత్రం. పరమగీతానికి, ప్రకటన గ్రంథానికి రెండిటికి చాలా దగ్గర సంబంధం ఉంది. పరమగీతం, ప్రకటన గ్రంథం. ఎందుకు ప్రకటన గ్రంథం అంటే పరమగీతం యొక్క అనుభవం సంఘానికి ఎప్పుడు వస్తుందో, సమాజానికి ఎప్పుడు వస్తుందో, ఆ సంఘం ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి పెండ్లి విందుకు, పెండ్లి కుమారుని యొక్క వివాహోత్సవానికి సిద్ధమైనటువంటి సంఘం అని ఆ ప్రకటన గ్రంథం సూచిస్తుంది. పరలోకంలో రేపు పెండ్లిలో గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య తనను తాను అలంకరించుకొని ఉన్నది అని చెప్పి ఒక స్వరం వినబడుతుంది. అంటే ఆమె చిన్నపిల్ల కాదు, ఆమె పెళ్లి చేయటానికి తగిన వయసు, పెళ్లి చేయటానికి దేహములో, ఆత్మ సంబంధమైన దేహములో వచ్చినటువంటి ఉన్నతమైన మార్పు, తన మెచ్యూరిటీ, తన యొక్క మైండ్లో, తన స్పిరిట్లో వచ్చినటువంటి కంప్లీట్ మెచ్యూరిటీ, తన ఎదుట ఉన్నటువంటి ప్రభువును,
తన ఎదుట ఉన్నటువంటి ప్రియుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఆయనతో ఎలా సంభాషించాలి అనేటువంటి పరిపక్వతలోనికి వచ్చినటువంటి హెవెన్లీ కల్చర్ని నేర్చుకున్నటువంటి స్త్రీ చెప్పండి ఎవరు? సంఘం. ఆ పరిపక్వత ఎవరికి వస్తుంది అని అంటే పరమగీతపు స్థాయి క్రైస్తవునికి మాత్రమే. ఎవరికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ఈ 2 రోజులు కూడా ఈ పరమగీతంలో నుంచే నేను మీతో మాట్లాడతాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆసక్తి కలిగి మీ రూపం ఏ స్థాయికి వెళ్ళాలో, ఏదో ఆశీర్వాదాలు, దీవెనలు, లేకపోతే స్వస్థతలు గురించి మాట్లాడడం మాత్రమే కాదు, వీటి గురించి మాత్రమే కాదు, రేపు పరలోక రాజ్యములో దేవుని సింహాసనం ఎదుట యేసుక్రీస్తు ప్రక్కన మిమ్మల్ని నిలబెట్టగలిగే భక్తి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. వినడం మీకు ఇష్టమేనా? లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి ఒక 100 రూపాయలు ఇస్తే కడుపులో నొప్పి తగ్గించే టాబ్లెట్ ఇస్తాడు. ఇక్కడ నుంచి నేను ప్రార్థన చేసినా కడుపులో నొప్పి తగ్గుద్ది, అక్కడికి వెళ్ళి 100 రూపాయలు ఇచ్చి ఒక టాబ్లెట్ వేసుకున్నా తగ్గుద్ది. కడుపులో నొప్పి తగ్గిన తర్వాత కాల్లో నొప్పి వస్తుంది, కాల్లో నొప్పి తగ్గిన తర్వాత తల్లో నొప్పి వస్తుంది, తల్లో నొప్పి తగ్గిన తర్వాత ఇంకో చోట నొప్పి వస్తుంది. అన్ని నొప్పులు వచ్చి తర్వాత వెళ్ళిపోతావు. వెళ్ళేది ఎక్కడికి? తర్వాత చెప్పాలి ఎక్కడికి? సమాధుల దగ్గరికి కాదు, తర్వాత ఎక్కడికి వెళ్ళేది? నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నువ్వు 100 స్వస్థతలు పొందుకొని దేశమంతా సంపాదించుకున్నటువంటి ఆస్తులు నువ్వు పొందుకున్న తర్వాత చస్తే ఎక్కడికి వెళ్తావు? దాన్ని బోధిస్తున్నా ఈరోజు నేను మీకు. చెప్పండి, కావాలా? సౌండ్ సరిగ్గా రాలా? 100 మందిని అడిగితే కనీసం 25 మంది కూడా కరెక్ట్గా చెప్పలేరు దీన్ని కావాలని. అందరికి కావాల్సింది ఏంటి? పరలోకమేనా? ఈ లోకమా? వెరీ గుడ్. పరలోకం అనే వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంకోసారి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. క్రైస్తవత్వం ఎట్లుందో తెలుసా? మొన్న ఒక మచిలీపట్నం వెళితే ఒక ముసలాం 83 సంవత్సరాల ముసలాం వచ్చింది. అయ్యా నా కోసం ప్రార్థన చేయ్యా అంది. ఏమని చేయమంటావమ్మా అన్నా. కళ్ళు బాగా కనపడాలయ్యా, కాళ్ళు బాగా నడవాలయ్యా, నేను బాగా చక్కగా అన్ని ఇళ్ళకి తిరగాలయ్యా, బాగా మాట్లాడాలయ్యా, ఈట కళ్ళు మసకలు వచ్చేసినాయ్యా, కనబట్టలేదయ్యా, ప్రార్థన చేయ్యా అంది. మరి పరలోకం ఎప్పుడు వెళ్తావన్నా? పరలోకం ఎప్పుడు వెళ్తావన్నా? వెళ్తానులే అయ్యా, ముందు బాగుండాలని ప్రార్థన చేయాలి. ఒక మాట అడుగుతున్నా, ఈ మీటింగ్లు పెట్టింది దేనికోసం చెప్పండి ఒకసారి? ప్రజల్ని రక్షణలోకి నడిపించడం కోసం, రక్షణలోకి నడిపించబడిన విశ్వాసుల్ని పరలోక రాజ్యానికి సిద్ధపరచడం కోసం, అవునా కాదా? ఈ ఆల్టర్ కాల్లో ఎస్ మనందరం ఇప్పుడు పరలోక రాజ్యం వెళ్ళిపోదాం రెడీయేనా అంటే ఎంతమంది చేయొత్తారు మీరు? బా ఏంటండి వీళ్ళు అంటే అర్థమయ్యా అర్థం కాక? మీకు మ్యాటర్ ఏంటి అర్థమైందా? పరలోకి వెళ్ళిపోవడం అంటే అర్థం ఏంటి? అది తమ్ముడు కరెక్ట్గా చెప్పండి. పోవడం అంట. ఎక్కడికి? యేసుక్రీస్తుని మనం నమ్మింది పరలోకానికి వెళ్ళటానికే అయినా పరలోకం కోసం వచ్చే క్రైస్తవుల శాతం చాలా తక్కువ. ఆర్ యు రెడీ టు గో నౌ? ఇప్పుడు నువ్వు వెళ్ళటానికి సిద్ధమా అంటే ఇంకా పెళ్ళి చేయాలి అయ్యగారు, మళ్ళా పిల్లోడికి ఒక ఉద్యోగం రాలేదు, ఆడికి ఉద్యోగం వచ్చి వాళ్ళిద్దరు ఒక దారి అయిపోతే నేను ఈ దారిలోకి వచ్చేస్తాను, అప్పుడు వరకు నా దారిలోనే ఉంటా, దేవుడు కూడా నీ దారిలోనే రావాలి. అవునా? సంఘం ఇట్లుంటే యేసు ఎందుకు రావట్లేదంటే సంఘానికి పరిపక్వత లేదు. యేసు ఎందుకు కావాలంటే దీవించటానికి, ఆశీర్వదించటానికి, ఇంకా ఇవ్వటానికి, ఇంకా పొందటానికి, ఇంకా తినడానికి, ఇంకా కట్టుకోవడానికి, ఇంకా దీవించబడ్డ కరెక్ట్. ఆయన ఇస్తాడు. మన నిమిత్తం ఆయన దరిద్రుడు అయ్యాడు నిన్ను నన్ను ఐశ్వర్యవంతుడిగా చేయటానికి, నో డౌట్. కానీ మరి పరలోక రాజ్యానికి నువ్వు ఎప్పుడు సిద్ధమయ్యేది?
రేపు పరలోక రాజ్యంలో దేవదూతల ఎదుట, కెరూబుల ఎదుట, సరాపుల ఎదుట, గబ్రియేలు, మికాయేలు, రకరకాల దేవదూతల ఎదుట పరలోకపు కల్చర్ని, ఆ సంస్కారాన్ని నువ్వు నేర్చుకునేది ఎప్పుడు? ఆ పరలోకంలో యేసుక్రీస్తు ప్రక్కన నిలబడగలిగిన ఆధిక్యత సంఘం పొందేది ఎప్పుడు? ఈ లోకం కోసమే, ఈ లోకంలో ఉన్న వాటి కోసమే నీ భక్తిని చేస్తూ ఉంటే పరలోకం ఎప్పుడు సంపాదించుకుంటావు నువ్వు? ఒకవేళ పరలోకం వెళ్ళిన తర్వాత పరలోకం సంపాదించడానికి ఛాన్స్ ఉందా? నో ఛాన్స్. ఇక్కడ ఉండగానే నువ్వు పరలోకాన్ని ఏం చేయాలి? సంపాదించుకోవాలి. మరి ఎప్పుడు చేసుకుందాం? మరి చెప్పాల్సిన బోధలు ఏ బోధలు చెప్పాలి? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వెక్కడ కుడికి కానీ ఎడమ కానీ పడిపోవు, ముదుకి పడిపోవు, వెనక్కి పడిపోవు, తిన్నగా ఉంటావు, ఇవేం చెప్పాల్సింది? ఈ 2 రోజులు మిమ్మల్ని పరలోకంలో ఐశ్వర్యవంతులుగా ఉండే సందేశాలు ఇస్తా. ఇష్టమైతే వచ్చే రేపు రండి. ఖచ్చితంగా రేపు యేసు ప్రక్కన మీరు ధైర్యంగా నిలబెట్టగలిగే సందేశాలు మీకు ఇస్తా. ఎవరికి స్తోత్రం. పరిపక్వత మనకు కావాలి, కానీ ఈ యొక్క తాత్కాలికమైనటువంటి ఇవి మనకు అవసరం లేదు. నువ్వు నీతిని, రాజ్యాన్ని మొదట వెతికితే ఇవన్నీ నీ వెనకాల వస్తాయి. నా ప్రాక్టికల్ లైఫ్లో చెప్తున్నాను వీటిని. నువ్వు నీతిని, రాజ్యాన్ని మొదట వెతికితే నీకు కావలసిన ప్లెజర్స్ కానీ, కావలసిన ఆస్తులు కానీ, కావలసిన సంఘాలు కానీ, కావలసిన విశ్వాసులు కానీ, దీవెనలు కానీ నీ వెనక పరిగెత్తుకొస్తాయి. మీకు ఈ రాత్రంతా సాక్ష్యాలు చెప్పగలను నేను దానికి. హల్లెలూయా. కాబట్టి మనం చూడాల్సిన దాన్ని చూడాలి, మనం ఫోకస్ చేయాల్సిన దాని మీద మనం ఫోకస్ చేయాలి. హల్లెలూయా. రైట్. ఈ పరమగీతంలో అతి ప్రాముఖ్యంగా కొంతమంది వ్యక్తులు కనిపిస్తారు. నెంబర్ 1 షూలమ్మితి. ఎవరేమే? షూలమ్మితి అనే ఒక చదువు లేని, ఏ విధమైనటువంటి సంస్కారం లేని, ఒక ద్రాక్ష తోటకి కావలి ఉండే, గొర్రెల్ని దగ్గరుండి చూసుకునే, తండ్రి లేని ఒక అనాథ. ఆమెకు తల్లుంది, చెల్లుంది, అన్నలున్నారు. కానీ అందరూ పేదోళ్ళు, కటికి పేదవాళ్ళు. వాళ్ళ వృత్తి ఏమిటి అని అంటే, తోటమాలులుగా ఊరు బయట పొలాల్లో రాజుగారి యొక్క తోటల్ని వాళ్ళు సేద్యం చేయటం, చివరికి వాళ్ళకు వచ్చినటువంటి కూలిని వాళ్ళు తీసుకోవడం. షూలమ్మితి యొక్క పరిస్థితి ఏమిటంటే, ఒకటి, ఈ అమ్మాయి వయసుకు వచ్చిన అమ్మాయి, కానీ వయసుకు వచ్చిన అమ్మాయికి పెళ్లి చేయాలనే బాధ్యత కలిగిన అన్నలు కానీ, పెళ్లి చేయాలనే తండ్రి కానీ, ఈ పాపకి ఏదో ఒక సహాయం చేయాలి, ఎవరినన్నా జీవితంలో తనకి జతపరచాలి అనే బాధ్యత కలిగినటువంటి అమ్మ కానీ ఎవరు లేరు. ఒకవేళ ఉన్నా ఎవ్వరు కూడా ఈ అమ్మాయిని పట్టించుకోరు. ఎవరి బ్రతుకు వాళ్ళది, వాళ్ళ బ్రతుకే వాళ్ళ కష్టం. ఇంకొకరిని ఏదో చూడగలిగేంత శక్తి సామర్థ్యాలు వాళ్ళకి లేవు. ఒక రకంగా చెప్పాలంటే నిరుపేదలు, కడుపేదలు. వీళ్ళు చేసే పని ఏమిటంటే, ఊరు బయట తోటమాలులుగా తోటలకు కావలా కాయటం. ఒకరోజు జరిగిన, అంటే మీకు నేను ఇక్కడికి రావాలి అంటే మీకు ఈ బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి. ఈ బ్యాక్గ్రౌండ్ అర్థమైతేనే నేను చెప్పే సత్యం మీకు అర్థమవుద్ది. ఒక రోజున సోలమన్, దావీదు కుమారుడైన సొలొమోను రాజైన తర్వాత ఆయన దేశాన్ని వేగు చూడడానికి మారు వేషంలో వెళ్ళేవాడు. దేశం యొక్క పరిస్థితులు ఏంటి, పల్లెల్లో పరిస్థితులు ఏంటి, పట్టణంలో పరిస్థితులు ఏంటి, ఏం చేస్తున్నారు, దొంగలు ఎక్కడున్నారు, ఏం జరుగుతుందని ఆయన మారు వేషంలో వెళ్ళేవాడు. ఒకరోజు మారు వేషంలో ఆయన పల్లెలకు వెళ్ళి ఆయన పొలాలకు కూడా వెళ్ళాడు. అక్కడ చూశాడు ఎవరిని? షూలమ్మితిని. నల్ల ఉంగరాలు జుట్టు, ఎండ తగిలి నల్లగా మారిపోయినటువంటి కరుడుగట్టిన శరీరం, కానీ చక్కని కళ్ళు, చక్కని శరీరం. కనీసం దానికి పోషణ చేసుకోవడానికి కూడా ఆమెకి ఏమీ తెలీదు. మొరట మనిషి,
ఆ తల ఎప్పుడు దువ్వుకుందో, ఆ చెప్పులకి కాళ్ళు ఆ కాళ్ళకి చెప్పులు లేవు, సరైనటువంటి వస్త్రాలు లేవు, ఏదో వస్త్రాలు పల్లెటూరు వస్త్రాలు ఏదో వేసుకుంది. ఆమె పేదరికాన్ని, ఆమె అమాయకత్వాన్ని, కానీ ఆమెకున్న అందాన్ని, ఆమెకున్నటువంటి లోన ఉన్నటువంటి కళని సొలొమోను చూసినప్పుడు సొలొమోనుకి ఆమె మీద చాలా జాలి కలుగుతుంది. అరే వయసు వచ్చిన పిల్ల, కనీసం ఎవ్వరూ కూడా తనకు తోడులేరు. ఏమాయ్ ఎవరు నువ్వు అన్నాడు. ఈయన ఎట్లా వెళ్ళాడంటే, ఈయన కూడా ఒక గొర్రె కాపరిలాగా వెళ్ళాడు. ఈయన కూడా ఒక కర్ర పట్టుకుని, ఈయన కూడా ఒక దాన్ని ఏమంటారు, ఆ లొంగి చుట్టుకొని, ఆ పైన ఏదో జుబ్బా వేసుకొని, ఈయన 2 గొర్రెలు తీసుకొని, ఈయన కూడా ఒక గొర్రెలు కాపరిలాగా నోట్లో ఒక నవ్వులతో ఉండే దాన్ని ఏమంటారు, వేపల్లో నోట్లో పెట్టుకొని ఆయన కూడా పొద్దున్నే రుద్దుకుంటూ మెల్లగా దగ్గరికి వెళ్ళాడు. ఏమాయ్ ఎవరు నువ్వు, ఏం పేరు నీది? నా పేరు షోలమ్మితి. ఓహో, ఎక్కడుంటావు? ఇదే ఈ గుడిసే. ఆహా, ఏం పని చేస్తావు? ఇది. నువ్వెవరు? ఈ ప్రాంతానికి కొత్త? మాట్లాడారు ఇద్దరు. ఆమెతో సొలొమోను మాట్లాడుతూ ఆమె అమాయకత్వం, కానీ ఆమెకున్నటువంటి నిర్దోషత్వం, ఆమెకున్నటువంటి పని విషయంలో ఆమెకున్నటువంటి కమిట్మెంట్ అని చూసినప్పుడు సొలొమోను ఆమెని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. ఆమె పరిస్థితిని బట్టి జాలిపడి ప్రేమిస్తాడు. ఆ రోజు చూసి వెళ్ళిపోవలసిన సొలొమోను ఆమె కోసం అక్కడే ఉండిపోతాడు. అక్కడే ఆ చెట్టు కిందే ఏదో ఇదేసుకొని అక్కడే ఉండిపోయి కొద్ది రోజులు, ఒక 10 రోజులు అక్కడే ఉండిపోతాడు. ఉండిపోయి ఆమెతో స్నేహం కలుపుకుంటాడు. ఆమె కూడా తనతోటి ఎవ్వడు అమ్మ వచ్చి ఏమే అన్నం తిన్నావా అని అడిగేది లేదు. తన అన్నలైతే అసలు పట్టించుకునేది లేదు. వయసులో ఉన్న పిల్లని ఎవడైనా ఊరు బయట పెడతాడా? ఇంట్లో పెట్టుకుంటాడా? ఆ విధంగా ఊరిలో బయట వదిలేశారు అంటే అన్నలకు ఎలాంటి బాధ్యత కలిగినటువంటి అన్నలో మీకు అర్థమవుతుంది. ఇలాంటి కనీసం నా అన్నవాడు, ప్రేమతో మాట్లాడేవాడు, కాస్త అన్నం తిన్నావా, అన్నం తింటావా, నీకేం కావాలి, నువ్వు ఎలా ఉన్నావు అని యోగక్షేమాలు అడిగే కనీస ప్రేమను కూడా పంచే నాదుడే ఆ మనిషికి లేడు. ఇలాంటి సమయంలో ప్రేమతో సొలొమోను మాట్లాడినప్పుడు, ఆమె యోగక్షేమాలు ఆయన తెలుసుకున్నప్పుడు, ఆమె కావలసింది ఏదో ఆయన ఉప్పో పప్పో ఇస్తూ ఉన్నప్పుడు ఆమె నువ్వెవరివి, నువ్వేంటి ఇట్లా మాట్లాడుతున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అంటే, నేను కూడా మీ పక్కన ఊరే, మేము కూడా గొర్రెలు తోలుకుంటా ఉంటాం అని చెప్పి అన్నాడు. ఆమె కూడా తన ప్రేమను ఆమెకి తెలియచేశాడు. ప్రేమ కోసం ఎదురు చూసే తాను, కనీసం ఆదరణ కోసం ఎదురు చూసే తాను ఎప్పుడైతే ఈ ప్రక్కనున్నటువంటి ఈ పశువుల కాపరి తనకు ఎప్పుడైతే ఈ ప్రేమను తెలియచేశాడో ఆమె కూడా సంతోషంగా ఆ ప్రేమని ఇష్టపడదు. ఇంకా కొద్ది రోజులు అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత తనకు చెప్పాడు, నేను తోటమాలిని కాదు, గొర్రెలు కాసుకునేవాడిని అంతకంటే కాదు, ఈ దేశాన్ని పరిపాలించే మహారాజుని. అంతే, షొలమ్మితి కిన్నురాలైపోయింది, భయపడిపోయింది, పారిపోయింది. దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడలేదు. ఎంత తప్పు చేశాను, అమ్మో రాజుగారితో నేను ఇట్లా మాట్లాడానా, రాజుగారితో ఇట్లా పరాస్కాలుగా మాట్లాడానా, రాజుగారితో నేను ఇట్లా స్పందించానా, భయం కలిగింది. మళ్ళీ సొలొమోను దగ్గరికి వెళ్ళాడు. భయపడద్దు, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను, నీకు ఇష్టమైతే నా అంతఃపురానికి నిన్ను తీసుకెళ్తాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నా జీవితంలో ఉండిపోయే ఒక వ్యక్తిగా నేను చేసుకుంటాను, ఒక రాణిగా చేసుకుంటాను. అమ్మో నాకొద్దు, దయచేసి నన్ను క్షమించు, నన్ను వదిలేసేయి అని ఎన్నోసార్లు చెప్పుంటుంది. కానీ సొలొమోను యొక్క నిష్కపటమైన ప్రేమ, ఆమె ఆస్తిని బట్టో, ఆమెకున్న దాన్ని బట్టో, వచ్చేదాన్ని బట్టో కాకుండా కేవలం ఆమె దుస్థితిని బట్టి ఆమెను ప్రేమించాడు అనే విషయం ఆమెకు మనస్ఫూర్తిగా అర్థమైనప్పుడు ఆమె సొలొమోనుతో అంతఃపురానికి వెళ్ళిపోద్ది.
స్తోత్రం చెప్పండి ఒకసారి దేవునికి. హల్లెలూయా. ఈ అంతఃపురంలోకి ఎప్పుడైతే ఏం వెళ్ళిందో, ఆ అంతఃపురంలో ఉన్న వాళ్ళందరూ ఒక వింత జంతువుని చూసినట్టు, సొలొమోను తీసుకొచ్చాడంటే ఏదో ఒక అందమైన అమ్మాయిని తెచ్చాడు అనుకునేవాళ్ళు, ఇదెక్కడ్రా వింత జంతువుని తెచ్చాడు, దీనికి మాట్లాడడం రాదు, కనీసం పలకరించడం రాదు, పలకరిస్తే సరిగ్గా జవాబు చెప్పడం రాదు, ఎందుకంటే పల్లెటూరు పిల్ల కదా, అది ఏమీ తెలియదు. పట్టణం యొక్క సంస్కారమే, ఆ కల్చరే, ఆ నేచరే తనకి లేదు. అప్పుడు ఆమెని యెరూషలేము కుమార్తెలకు అప్పగించి ఆమెకు చక్కగా బట్టలు వేయడం, స్నానం చేసుకోవడం, తర్వాత ఆమెని రాజుగారితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనే రాజ సంస్కారాన్ని ఆమెకు నేర్పించటం అనేటువంటి విషయాలు, ఆమెకి కల్చర్ గురించి ఆమెకు నేర్పించటానికి అక్కడ పెట్టారు. షూలమ్మితి అక్కడ ఎదుర్కొన్నటువంటి సమస్య ఎంత ఘోరమైన సమస్య అంటే, సపోజ్ మన పిల్లలు స్కూల్కి వెళ్ళి 1వ క్లాస్లో, ఆడు 1వ క్లాస్కి వెళ్ళాడు, ఆడికి అంకెలు రాయట్లేదు, ఒకవేళ సార్ కొట్టాడు అనుకోండి వాడిని, ఆడని ఫీల్ అవుతాడా? ఆడేం ఫీల్ అవడు. అదే వీళ్ళ నాన్నకు కూడా చదువుకోవాలనిపించింది 30 ఏళ్ల వయసులో, ఆయన కూడా స్కూల్కి వెళ్ళాడు, మొద్దున రావట్లేదారని చెప్పి ఒక 4 పీకాడు అనుకోండి 30 సంవత్సరాలు ఆయన ఎంత బాధపడతాడు? అవునా కదా? చిన్నపిల్లని కొట్టినవాడు మర్చిపోతాడు, కానీ పెద్దోడు మాత్రం మర్చిపోలేడు. ఈమె ఇంత బాధపడుతూ, ఎంత బాధపడుతుందంటే, ఆ యెరూషలేము కుమార్తెలు ఈమెను ఏం చేస్తున్నారంటే అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు. ఓసి కనీసం ఇది కూడా రావట్లేదు ఈ అమ్మాయికి, ఇంత ముద్ద, ఇంత మందమా, ఇంత తోలు మందమా, ఇంత అజ్ఞాన అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీకు 1వ అధ్యాయంలో ఉంటుంది, వాళ్ళు ఆమెని ఆక్షేపించి, ఆమెకున్న చర్మాన్ని బట్టి కానీ, ఆమెకున్న జుట్టును బట్టి కానీ, ఆమెకున్న పరిస్థితిని బట్టి కానీ వాళ్ళు అవమానంగా మాట్లాడినప్పుడు 2 పరిస్థితులు ఆమె ఎదుర్కొంది. గోడ దూకి పారిపోవాలా, లేకపోతే నిలబడి నేర్చుకొని సొలొమోను గారు పక్కన నిలబడాలా? 2 ఆలోచనలు. అయితే అవమానాన్ని తట్టుకోలేక పారిపోవచ్చు, కానీ పారిపోలా. ఆమె దృఢంగా నిలబడింది. ఎందుకు నిలబడిందంటే, ఆమె ఏమంటుందో ఒకసారి చూడండి, ఒకసారి ఆ మాటను చూడండి. 1వ అధ్యాయం 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారము వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నేను నల్లని దానని చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దాన్ని. చదవాలి. నా సహోదరులు నా మీద కోపపడి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచారు, అయితే నా సొంత తోటను నేను కాయలేకపోయాను. ఈరోజు ఇలా నల్లగా మారిపోయి ఇటుక రాయిలాగా మారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, పట్టణంలో ఉన్నటువంటి పిల్లలారా, చక్కగా నాజూగ్గా, అందంగా, స్లిమ్గా, మంచిగా, కల్చర్గా చదువుకున్నటువంటి పిల్లలారా, నేను ఇట్లా ఉండడానికి గల కారణం ఏమిటంటే, నేను నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడబాకండి. ఈ శరీరానికి ఎండ తగిలిన శరీరం ఇది, దీనికి నీడ తెలీదు. ప్రతిరోజు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి జీవితం మాది. ఎప్పుడు కష్టపడాలి, 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 చివరికి వచ్చే దాంతో తినాలి. అందుకే ఈ రకంగా ఉన్న నేను కూడా మీలాగా ఏసీల్లో ఉంటే, నేను కూడా మీలాగా ఒకవేళ చక్కగా నీడపట్టునుంటే నేను మీకంటే చాలా అందంగా ఉండేదాన్ని. అయితే నా అన్నలు నన్ను ఏం చేశారంటే ద్రాక్ష తోటకి కావలి కత్తిగా పెట్టారు. ఆ ద్రాక్ష తోటను చూసుకున్నాను, కానీ నా శరీరాన్ని, నా జీవితాన్ని, నా తోటని, నా బ్రతుకుని నేను చూసుకోలేదు. కాబట్టి ద్రాక్ష తోట ఏమో ఫలభరితంగా ఉంది, నా జీవితం ఏమో ఎండిపోయినట్లుగా ఉంది. దయచేసి నన్ను చూసి నవ్వబాకండి అని చెప్పి యెరూషలేము కుమార్తెలకి ఆమె సమాధానం చెప్పింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక మాట అడిగి మిమ్మల్ని ముందుకు వెళ్తాను. జీవితంలో కూడా మనకు కొన్ని ఛాలెంజెస్ వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని పోరాటాలు వస్తాయి. ఆ పోరాటాల్లో చాలామంది చచ్చిపోవాలనుకుంటారు, ఇంకా ఎక్కడి నుంచి పారిపోవాలనుకుంటారు.
ఇక జీవితంలో దాన్ని ఫేస్ చేయలేక చాలామంది హార్ట్ అటాక్స్ గురవుతారు, బ్రెయిన్ స్ట్రోక్స్ గురవుతారు. ఆ కష్టాన్ని లేకపోతే అవమానాన్ని, ఆ ఇబ్బందిని ఫేస్ చేయటానికి ధైర్యం చేయలేరు. ఒక మాట మీతో చెప్తున్నాను, ధైర్యం ఏదైనా ఎదుర్కోవటానికి ధైర్యంగా నిలబడేవాడే రేపు విజయం పొందుతాడు, కానీ పారిపోయేవాడు ఎప్పుడూ పొందలేడు. మన ప్రభువు కూడా సముద్రం తన మీదికి లేచినప్పుడు, గాలి తన మీద విసిరినప్పుడు, సేనాదయ్యం ఆయన మీదికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడు? గాలిని గద్దించి నీళ్లను నిమ్మలించో అని ఆజ్ఞాపించి, దేవుడు నీకిచ్చిన శక్తితో, దేవుడు నీకిచ్చిన అధికారంతో, దేవుడు నీకిచ్చినటువంటి మనోధైర్యంతో, దేవుని సన్నిధి అనేటువంటి సహాయంతో నీ మీదికి వచ్చేదానికి ఎదురు నిలబడాలి, కానీ వీపు ఎప్పుడు నువ్వు చూపించకూడదు. మన దేవుడు విజయ వీరుడు. చెప్పండి, ఎవరాయన? మన దేవుడు విజయ వీరుడు. ఆయన విజయాన్ని మనకిచ్చినప్పుడు మనల్ని ఓడిపోనివ్వడు. మన పక్షాన మన కొరకు విజయాన్ని ఇవ్వడానికి మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి ఛాలెంజెస్ మీ జీవితంలో ఎదురైనా ఒక మాట చెప్తాను. షూలమ్మితి ఎట్లా తట్టుకుందంటే, వాళ్ళన్ని మాటలు మాట్లాడుతూ, హేళన చేస్తూ, అవమానపరుస్తూ, రకరకాలుగా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటే ఆమె ఒక రాత్రి ఒక మాట ఆలోచించుకుంది. పారిపోదామా? మనకి ద్రాక్ష తోటే బెటరు. ఈ ప్యాలెస్సు, ఈ మనుషులు, ఇలా కార్లు, ఇలా అందాలు, లేకపోతే ఇలా బిల్డింగులు, ఇలా మంచాలు మనకు సూట్ అవ్వవు. ఈ మంచం మీద ఎటు పడుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ దుప్పట ఎట్లా కప్పుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏంటో ఈ జీవితం, తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఈయన అని అనుకుంది. కానీ ఒక్క మాట తనకు ధైర్యం ఇచ్చింది. ఏమిటో తెలుసా? ఏ యెరూషలేము కుమార్తెలైతే ఆమెను అవమానంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ షూలమ్మితి యొక్క భర్త కాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు, కానీ భార్యలు కాదు. ఏమిటండి? ఆయన దగ్గర పనిచేసే వాళ్ళే కానీ భార్యలు కాదు. రేపు ఆయన ప్రక్కన నిలబడే అధికారం ఎవరికి ఇస్తాడు? షూలమ్మితికే ఇస్తాడు, కానీ వాళ్ళు ఎదురుగా కూర్చోవలసిందే, కానీ ప్రక్కన నిలబడే అధికారం వాళ్ళకి లేదు. నేనెందుకు పారిపోవాలి? పారిపోవలసింది వాళ్ళు, పనోళ్ళు. భార్య ఎందుకు పారిపోవాలి? తనకి సొలొమోనుకి ఉన్న బంధం ఎప్పుడైతే అర్థమైందో, ఆ బంధం యొక్క స్ట్రెంగ్త్ ఎప్పుడైతే తనకు అర్థమైందో, తన ఎదుట ఉన్నటువంటి యెరూషలేము, తనని మాక్ చేసే, తనని హేళనగా మాట్లాడే, సిగ్గుగా మాట్లాడే, అవమానపరిచే యెరూషలేము కుమార్తెల్ని ఆడుకోవటం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీతో చెప్తున్నా, నీ దేవుడెవరో, నీ విషయంలో నీ దేవుని మనసేమిటో, నీ విషయంలో ఆయన ప్రణాళిక ఏమిటో, ఆయన ఉద్దేశం ఏమిటో నువ్వు గ్రహించగలిగితే నీ గుండెల్లో నుంచి ధైర్యం బయటకు వస్తుంది. ఎలాంటి పరిస్థితినైనా పోరాడడానికి దేవుని శక్తి నీలో నుంచి బయటకు వస్తుంది. ఎలాంటి కష్టాన్నైనా ఎదురు తిరిగి దాన్ని గెలవగలిగినటువంటి సామర్థ్యం నీ ఒంట్లోంచి బయటకి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను పుట్టి పెరిగింది మచిలీపట్నంలో. నేను పరిచర్య కోసం ఎన్నుకుని వెళ్ళింది సువార్త లేని, డబ్బు లేని, నీళ్లు లేని రాయలసీమ ప్రాంతానికి. ఎక్కడైనా సువార్త లేని చోట, ఎక్కడైతే చర్చిలు లేవో అక్కడ చర్చిలు స్థాపించాలి అనే ధ్యేయంతో ఆ ప్రాంతానికి వెళ్ళి, నా అన్న వాళ్ళే అక్కడ నాకు లేరు. ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక ఇల్లు రెంట్కి తీసుకొని, ఆ ఇల్లు నేను రెంట్కి అడిగినప్పుడు అది దాదాపుగా 2000 ఉండేటువంటి ఇల్లు వాళ్ళు 800కే నాకు ఇచ్చారు. నేనేమనుకున్నానంటే దేవుని మహాద్భుతం, దేవుడు చేసిన మహాకార్యం అని చెప్పి అనుకుని గబగబా ఆ ఇంట్లోకి వెళ్ళాం. రెండో రోజు చెప్పారు, సార్ ఈ ఇంట్లో దెయ్యం ఉంది అన్నాడు పక్కింటాడు. ఈ ఇంట్లో దెయ్యం ఉంది, ఈ ఇంట్లోకి ఎవరు వచ్చినా భార్య భర్తలు విడిపోతారు లేదా సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు, అందుకే మీకు ఇచ్చారు సార్ అని చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి?
ఇల్లు ఖాళీ చేయాలా? చెప్పండి ఒకసారి. ఇల్లు ఖాళీ చేయాలా, ఇంట్లో నిలబడాలా? నిలబడాలా? సరే, ఈసారి ఒక దెయ్యం చూపిస్తా మీకైతే. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఎస్, మనం నిలబడే వాళ్ళవే కానీ పారిపోయే వాళ్ళం కాదు. నువ్వు నిలబడితే నీ పక్షాన ఇంకొక ఆయన నిలబడతాడు. నువ్వు పారిపోతే ఆయన నీ పక్షాన్ని నిలబడలేడు. దేవునికి స్తోత్రం. నా మొదటి పోరాటం ఆ ఇంట్లో ఉన్న దెయ్యం. నేనేం చేశానంటే, ఆ ఇల్లు రెంట్కి తీసుకున్న తర్వాత దాని అంతటిని రెడీ చేయడానికి నా ఫ్రెండ్కి అప్పగించా, సురేష్ అని. అతనికి అప్పగించి మొత్తం రెడీ చేయించు బాసు అని చెప్పాను. అతడు అంతా రెడీ చేస్తూ రాత్రి అక్కడే పడుకున్నాడు. రాత్రి 2 గంటలకు వచ్చి లేపుతుందంట. ఇట్ట కొడుతుంటే ఎవరో అనుకుని ఒక్కనే కదా పడుకున్నది, ఎవరు ఉన్నారని చెప్పి చూస్తే చక్కని ఒక అమ్మాయి, 35 సంవత్సరాల ఒక అమ్మాయి పక్కనే కూర్చుందంట. లేపింది. బేరమని అరిసి మనోడు తలుపులు తీసుకుని బయటికి పారిపోయాడు. నాకు ఫోన్ చేసి చెప్పాడు, రాజు దెయ్యం ఉంది రాజు ఇక్కడ, అది కూడా ఆడదెయ్యం రాజు అన్నాడు. నాకు తెలుసు ఆ సంగతి. మరి ఎట్లా వస్తావు, పెళ్లి చేసుకుని కొత్తగా భార్యను తీసుకుని ఎట్లా వస్తావు ఇక్కడికి నువ్వు అన్నాడు. అరే, మనం వస్తే అది పారిపోద్ది, ఎవరు లేరు కాబట్టి ఇంట్లో ఉంటుంది. మనం వస్తే ఏం చేస్తుంది? రాజు మంచిది కాదు, ఒకసారి ఆలోచించు అన్నాడు. సరే, కాపురానికి వచ్చాం. 3వ రోజు తెల్లవారుజామున 5 గంటలకి లేచి ప్రార్థన చేస్తున్నా. వచ్చి ఎదురుగా నుంచుంది. ఎంతకాలం నుంచి ఉంటున్నావు అన్న. ఏంటో చెప్పింది, నాకు అర్థం కాలేదు. సరే, దెయ్యంతో ఇప్పుడు మనం మాట్లాడకూడదు, దేవునితోనే మాట్లాడాలి. చాలామంది దెయ్యాలతో మాట్లాడతారు. దెయ్యం అబద్ధం చెప్పుద్ది. వాడు ఆది నుండి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. నువ్వు విన్నావనుకో చెవిలో క్యాలీఫ్లవర్ పెడద్ది. ఎందుకు మనకు ఆ సొదంతా? ఒకసారి హిందూపూర్లో ఒక దెయ్యాన్ని వెళ్ళగొడతా. ఎవరు నువ్వు అన్నా? గాంధీ తాతనంది. కరెక్ట్ పట్టుకుని గాంధీ తాతనంది. సరిగ్గా చెప్పావు అన్నా. నెహ్రూని అందు. మళ్ళీ ఇట్లాంటి వింటానుగా మనం వాటితో మాట్లాడేది. ఎప్పుడు దెయ్యంతో మాట్లాడద్దు, నీ దేవునితో మాట్లాడు. దెయ్యంతో మాట్లాడాల్సింది ఒకటే, గెట్ అవుట్, దట్స్ ఆల్. గెట్ అవుట్ అంతే నువ్వు మాట్లాడాల్సింది. దానికి మించి మాట్లాడకూడదు. మాట్లాడేవా సొల్లు కలుపుద్ది, నిన్ను సొదలోకి దింపేస్తుంది. ఆ మాటలు అబద్ధం, అవి ఎప్పుడు నిజం కాదు. అందుకని ప్రభు ఎప్పుడూ ఆ మాటలు నమ్మలేదు. కాబట్టి ప్రభువు కూడా ఎంతవరకు అంతవరకు. గెట్ లాస్ మీన్స్ గెట్ లాస్, దట్స్ ఆల్, అంతే. ఆ రోజు చెప్పాను దానికి. ఇక్కడ దేవుని పరిచర్య ప్రారంభిస్తున్న నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆయన అభిషక్తునిగా చెప్తున్నా, ఈ క్షణం ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. ఒక శబ్దం వినబడింది నాకు, ఇప్పటికీ ఆ శబ్దం బాగా గుర్తు. అది మనుషులు చేసే శబ్దం కాదు, అదొక రకమైన శబ్దం. ఆ శబ్దం చేసి ఒక కిటికీ గుండా అది వెళ్ళినట్టు నాకు కనబడింది. అంతే. దేవునికి స్తోత్రం. 1 సంవత్సరానికి ఇల్లు నిండిపోయింది. హిందూపూర్ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఇక్కడ వచ్చే 2 వారాల్లో నువ్వు ఇల్లు హిందూపూరు ఖాళీ చేసి మీ మచిలీపట్నం వెళ్ళిపోవాలి, లేకపోతే నిన్ను ముక్కల కింద నరుగుతాం. ఇది రాయలసీమ, మీ ప్రాంతం కాదు, జాగ్రత్త, డెడ్ లైన్ 2 వారాలు అని ఒక లెటర్ రాసి పంపించాడు. మరి ఇప్పుడేం చేయాలి? ఎవరమ్మా మాట్లాడవే? ఇప్పుడు కూడా నిలబడే ఉన్నాను, కూర్చోలా. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళి ప్రార్థన చేశా. తండ్రి, నా భార్య దాన్ని చూడంగానే పాపం భయపడి, ఏమండి మన ప్రాంతంలో బోల్డ్ సేవ ఉంది, మనకు అన్ని రీసోర్సెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చేసుకుందామండి. నేను మా ప్రాంతానికి, హిందూపూర్ ప్రాంతానికి వెళ్తుంటే మా అత్తగారు ఎవరో చచ్చిపోతే ఏడిచినట్టు ఏడిచింది. అంత ఏడ్చింది, పిల్లని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పి. నిజమే, ఆ ప్రాంతం అంత ఘోరమైన ప్రాంతం. ఇప్పుడు ఇంకా చక్కగా ఇప్పుడు కాస్త ట్యాప్స్ వచ్చినాయి, వాటర్ వచ్చింది. ఆ రోజుల్లో అయితే మంచినీళ్ళు బిందె రూపాయి పెట్టి కొనుక్కోవాలి. మేము రూపాయి పెట్టి బిందె కొనాలి.
నీళ్లు మామూలుగా యూజ్ చేసే వాటర్, మామూలు వాటర్ అయితే దాని మీద ఇంత మందం సున్నం కట్టే తేట, దాని మీద ఆ సున్నం పైన తీసి ఆ నీళ్ళు స్నానం చేసేవాడు. నేను హిందూపూర్ వెళ్ళినప్పుడు ఫుల్ హెయిర్, నాకు మీకు టీవీలో కనపడద్దు. ఇప్పుడు అంతా ఎటు వెళ్ళిపోయిందో ఏమండి. సరే ప్రార్థన చేశా, తండ్రి ఏం చేయాలి? ప్రభు ఆ వ్యక్తి ఎవరో చూపించారు. స్ట్రైట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళా. స్ట్రైట్గా వాడి ఇంటికి వెళ్తే కంగారు పడ్డాడు, ఈడేంటి ఇంటికి వచ్చాడని. ఎదురుగా వాళ్ళ కూర్చుంటే వెళ్ళి సోఫాలో కూర్చొని ఇచ్చి చెప్పా, ఇది నువ్వేనా రాసిందే అన్నా. నేనే అన్నాడు. ఏంటిది, దీని ఉద్దేశం ఏంటన్నా? మళ్ళీ చెప్పాలా? ఆ మాత్రం తెలీదా, చదువుకోలేదా అన్నాడు. సరే నీకు ఎందుకు ఇంటికి వచ్చానంటే, నీకు మాట చెప్పడానికి ఇంటికి వచ్చా. దేనికంటే నిన్న రాత్రి ప్రార్థన చేశా, ఎవరు అని ప్రభు నువ్వని చెప్పి నాకు తెలియజేశాడు. కాబట్టి డైరెక్ట్గా నీ దగ్గరకు వచ్చా. నువ్వే రాసావని తెలుసు కదా, నువ్వెవరికి చెప్పలేదుగా, నేను ఎవరి దగ్గర నుంచి వినలేదు కదా, ప్రభువే నాకు చెప్పాడు. అయితే నీతో ఒక మాట చెప్పడానికి వచ్చేటో తెలుసా, నువ్వు 2 వారాల్లో నన్ను మొక్కల కింద నరుగుతున్నావు కదా, యు ఆర్ మోస్ట్ వెల్కమ్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. లేదా ఒకవేళ నేను చచ్చిపోతే, రెండోది నా భార్య నీ మీద కేసు పెట్టదు. 3, ఏ రక్తం అయితే హిందూపూర్ భూమి ఏ రక్తం అయితే త్రాగిందో, నా రక్తం హేబేలు రక్తంలాగా, నేను లేకపోయినా నా రక్తం హిందూపూర్ ప్రజల కోసం మొర్రపెడద్ది. ఈ 3 విషయాలు చెప్పడం కోసం వచ్చా. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అని ఆ పేపర్ అక్కడే ఇడిచి ఇంటికి వచ్చేసా. అతను 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చాడు. 2 కాళ్ళు పట్టుకున్నాడు. అయ్యా నన్ను క్షమించు, కండకావరంతో ఎవరో ఏదో చెప్తే నేను భయపెట్టి పంపించేయమని చెప్పంటే నా రౌడీజాన్ని ఉపయోగించడానికి చేశా. కానీ నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టిన రోజు నుండి నాకు అనారోగ్యం, 2 కిడ్నీలు చెడిపోయినాయి. ఆ 2 కిడ్నీలు ఎప్పుడు నేను డయాలసిస్కి వెళ్తున్నా నువ్వు వచ్చి మాట్లాడిన మాట గుర్తొస్తుంది. వెళ్ళి నీ కాళ్ళ మీద పడి నేను క్షమాపణ వేడుకోవాలంటే నా అహం ఒప్పుకోవట్లేదు. కానీ చస్తానని డాక్టర్ చెప్పాడు, అందుకే వచ్చా. దయచేసి నన్ను క్షమించి ప్రార్థన చేయవా అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, ఇంకోసారి స్తోత్రం చెప్పండి. కష్టాలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, ఇబ్బందులు కలుగుతాయి, కానీ నిబ్బరము కలిగి ధైర్యంగా నిలబడాలి. నువ్వు నిలబడితే నీ పక్షాన నీ దేవుడు నిలబడతాడు. హిందూపూర్ నుంచి కర్ణాటక వెళ్ళా, అక్కడ ఇంకా పోరాటాలు. ఇక్కడ చంపుతానన్నాడు, ఆడైతే కత్తి వేసుకొచ్చాడు. ఒకడైతే కత్తి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. వేస్తే ఏమవుతుందో తెలుసారా, వేస్తే ఏమవుతుందో తెలియదురా నీకు అన్నా నేను. సరే అదంతా వేరే వ్యవహారం. కానీ ఒక్క మాట చెప్తే, ఈరోజు బెంగళూరు మీరు ప్రశాంతి ఎక్స్ప్రెస్లో వస్తే మన చర్చి పక్కనే కనబడుతూ ఉంటుంది. మీకు దాదాపు ఒక 450 అడుగులు ఆ ప్రహరీ దాటి మీరు వెళ్తారు, రైట్ హ్యాండ్ సైడ్లో కనబడుద్ది. ఎప్పుడైనా బెంగళూరు వచ్చినప్పుడు చూడండి, రంగరాజయ్య గారి చర్చ్ అని, అక్కడ దేవుడు నిలబెట్టాడు. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నాను తెలుసా? ఎలాంటి పోరాటాలు షోలంబితిలాగా సంఘం అనే మనకు ఎదురైనా, మనకు షోలంబితికి ధైర్యం ఇచ్చింది ఏంటో తెలుసా? సొలొమోను నన్ను ప్రేమించి ఇక్కడికి తెచ్చాడు, నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడు. వీళ్ళందరూ సొలొమోను బిల్డింగ్లో పనిచేసుకునే వాళ్ళు, నేను సొలొమోను హృదయంలో ఉన్నదాన్ని. నేనెందుకు భయపడాలి? నాకు అందం లేనప్పుడే నన్ను ప్రేమించాడు. అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే చాలా పెరిగింది నాకు, ఇప్పుడు ఇంకా ప్రేమిస్తాడు. నేనెందుకు భయపడాలి? నీ అవగాహనే నిన్ను పరిస్థితుల ముందు నిలబెడద్ది, నీకు విజయాన్ని ఇస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభువు కోసం ఏం చేద్దాం? చెప్పాలి, మరలా చెప్పాలి. రాబోయే రోజులన్నీ మీరు ప్రభువు కోసం ధైర్యంగా నిలబడాల్సిన రోజులే. రాబోయే రోజులు సరైనటువంటి రక్షణ ఎవడకుందో, సరైనటువంటి పిలిపే పాస్టర్కు ఉందో వీళ్ళు మాత్రమే నిలబడతారు. మిగిలిన వాళ్ళు అస్సలు యేసు మాకెవరో తెలియదని పేతురులాగా చెప్పేస్తారు. కాబట్టి రానున్న దినాల్లో
నిలిచేది ఏ సంఘమో తెలుసా? యేసు ప్రక్కన నిలవాలి అని అంటే యేసు కొరకు ధైర్యంగా నిలబడినోళ్లే యేసు ప్రక్కన రేపు నిలబడతారు. యేసును ఉపయోగించుకుని వదిలేసే బ్యాచ్ ఉంటుంది చూసారా, ఈ బ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లో యేసు ప్రక్కన నిలబడలేదు. కావలసింది, దేవునికి కావలసింది, ఆయన ప్రక్కన నిలబడాల్సింది ఆయన లాంటి భీకరత్వం కలిగిన, ఆయనలాగా శ్రమలో నిలవగలిగినటువంటి సంఘం ఆయనకు కావాలి. ఆయన ఉపయోగించుకొని వాడుకొని అవసరం లేనప్పుడు వదిలేసేటువంటి వాళ్ళు కదా ఆయన కావాల్సింది. అలాంటి సంఘం కోసమే ఆయన వస్తున్నాడు, ఆయన ఎదురు చూస్తున్నాడు. చెప్పండి ఒకసారి, అలాంటి సంఘం మీరేనా? ఒకవేళ మీరైతే గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. రైట్. సెకండ్ స్టెప్, ఎప్పుడైతే ఈమె ఈ విధంగా ఆ పరిస్థితిని అధిగమించిందో, చక్కని అందం, ఎంతటి జ్ఞానం వచ్చిందంటే మీరు పరమగీతంలో చివరి అధ్యాయంలో చూస్తారు. సొలొమోను అంటాడు షొలొమితి, యెరూషలేము కుమార్తెలు నీ మాటలు వినాలని ఆశపడుతున్నారు, నేనును వినగోరుచున్నాను అన్నాడు. అంటే ఏంటంటే అని మాట్లాడేది ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుంది? ఒక రాజు అసలే జ్ఞానవంతుడు, ఆయన మాటలు వినటానికే ప్రపంచం నుంచి జనాలు వస్తే ఈయన అంటున్నాడు, నేను కూడా నీ మాటలు వినగోరుచున్నాను. అంతటి స్థాయికి వచ్చింది. నా మాటలు వినే ప్రతి ఒక్కరూ యేసు నీ మాటలు వినడానికి, నీ స్వరాన్ని వినడానికి, నీ తీర్మానాన్ని వినడంలో ఆయన చాలా ఇష్టపడతాడు. హల్లెలూయా. సరే, వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఒక చక్కని జీవితం ఆమె ప్రారంభించింది. మహారాణి అయిపోయింది, గొప్ప రాణి అయిపోయింది. విలాసాలు, భోగభాగ్యాలు అన్నీ వచ్చేసినాయి. అలాగే ఇక ఆమెకి ఆ పేదరికం, ఆ బట్టలు లేనితనం, ఆ తోటలు, ఆ గుడిసె, ఆ నీళ్లు లేని ఆ కంప చెట్లు, గొర్రెలు మారిపోయి ఇప్పుడు ఆమె చాలా ఒక మహారాణి స్టేజ్లో సొఫిస్టికేటెడ్ లైఫ్ని కలిగి ఈరోజు ఆమె జీవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సొలొమోన్ ఆమెతో ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చదవండి ఒకసారి. ప్రియురాలా, సుందరవతి, లెమ్ము రమ్ము. ఆగండి, చాలు. నా ప్రియురాలా, సుందరవతి, లెమ్ము రమ్ము. చాలా జాగ్రత్తగా నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ సొలొమోను షొలొమితిని ఏమని పిలుస్తున్నాడు చెప్పాలి? సరిగ్గా అంటే ప్రియురాలని తిరుగుతుందా నోరు? రైట్. ప్రియురాల అని ఎందుకు అన్నాడు? సుందరవతి అని ఎందుకు అన్నాడు? ఇంకా కింద చూస్తే మీరు నిష్కలంకురాల, ప్రాణేశ్వరి, నా పావురమా. ఆమెని రకరకాల మాటలతో పిలిచేవాడు. ఆత్మదేవుడు ఈరోజు మీ కన్నులు తెరచి, చెవులు తెరచి, హృదయము తెరచి ఈ సత్యాన్ని మీకు బోధింపచేయునుగాక. ఆమె అన్నాడు. ఈ సైడ్ కూడా అన్నాడు ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. సుందరవతి, ప్రియురాల, నా పావురమా, నిష్కలంకురాల, అధిక సుందరి వగుదానా అని ఎందుకు ఆమెకు పేరుండగా ఈ మాటలన్నీ పెట్టి పిలుస్తున్నాడు? ఒకసారి మీకేం అర్థమైందో గబకం చెప్పండి ఒకసారి, తర్వాత చెప్తా నేను. మన లవ్ మ్యారేజా ఏం మ్యారేజ్? కరెక్ట్ చెప్పిందామా?
ఆయన గుండెల్లో ఆమె మీద ఎంతో ఇష్టం ఉండబట్టి షోలమ్మితి అనే పేరు తనకున్న సుందరవతి అని పిలుస్తున్నాడు. తన పవిత్రతను చూసినప్పుడు నా పావురమా అంటున్నాడు. తన నిర్దోషత్వాన్ని చూసినప్పుడు నిష్కలంకురాలా అంటున్నాడు. ఆమె అందాన్ని చూసినప్పుడు అధిక సుందరి అంటున్నాడు. షోలమ్మితి సంఘానికి సాదృశ్యం, సొలొమోను యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఒక్కసారి ఈ రోజున ఆ రోజున సొలొమోను ఆమెను అలా పిలుస్తున్నాడు. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మన వరుడు, మనమందరం ఆయన యొక్క వధువు. ఆమె కంపల్లో నుంచి లేకపోతే తోటల్లో నుంచి ఆ వైభవోపేతమైన మహా ప్యాలెస్లోకి ఎట్లా వెళ్ళిందో రేపు మనందరం ఎక్కడికి వెళ్ళబోతున్నాం చెప్పాలి. వచ్చేవాళ్ళు చెప్పండి ఒకసారి గట్టిగా. నువ్వెంత ఇల్లు దేవుడు నీకు ఇచ్చినా, ఎన్ని కార్లు దేవుడు నీకు ఇచ్చినా, ఎన్ని ఆస్తిపాస్తులు నీకు దేవుడు ఇచ్చినా, మొత్తాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళాలి మనం? ఆ పరలోకం ఎలాంటిది? దానికంటే గొప్ప భవంతులు కానీ, దానికంటే గొప్ప బిల్డింగ్స్ కానీ ఏవి కూడా ఉండవు. రేపు నిన్ను నన్ను అక్కడ తీసుకెళ్తున్నాడు ఆయన. వచ్చేవాళ్ళు ఉంటే స్తోత్రం చెప్పచ్చు. ప్రైజ్ ది లార్డ్. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన మనల్ని ఏమని పిలుస్తున్నాడు? ఆమెని షోలమ్మితిని చూసినప్పుడు ఆమె నిష్కల్మషమైన ప్రేమ ఆయన కనబడినప్పుడు అంటున్నాడు, నా పావురమా అన్నాడు. ఈ రోజున యేసు మిమ్మల్ని చూస్తే మీకు నాకు పెట్టే పేరేంటి? ఏంటి సైలెంట్ అయిపోయారు? ఒక్క నిమిషం, అర్థమైంది కదా నేను చెప్పింది? ఇప్పుడు యేసుక్రీస్తు, ఇప్పుడు మనందరం అక్కడికి వెళ్తున్నాం కదా, పరలోకానికి వెళ్తున్నావా లేదా? ఇప్పుడు మనం వెళ్తే మనల్ని ఏమని పిలుస్తాడు ఆయన? ఎరా వెంకటరావు అండ ఆయన, ఎరా సుబ్బారావు అండ ఆయన. మనమంటే ఆయనకి ఎంత ప్రేమ, ప్రాణం పెట్టే అంత ప్రేమ. ఆయన ప్యాలెస్లో నుంచి వచ్చి 10 రోజులు ఉన్నాడు అంతే అక్కడ. కానీ ఈయన పరలోకాన్ని వదిలి 33.5 సంవత్సరాలు ఉన్నాడు. మన కోసం ఏమయ్యాడు ఆయన? సరిపోయి తన ప్రేమను మన కోసం ఆయన రుజువు చే. సొలొమోను ప్రేమ కంటే యేసు ప్రేమ చాలా గొప్పది. సొలొమోను షోలమ్మితి కోసం చావలేదు, మన యేసు మన కోసం ఏమయ్యాడు? చనిపోయాడు. ఇప్పుడు ఈ యేసు నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా? మరి ప్రేమిస్తున్న నన్ను ఆయన ఇప్పుడు ఏమని పిలుస్తాడు? ఏంటండి? బైబిల్లో ఉన్నది చెప్పకండి, మీకు పోల్చుకుని చెప్పండి నాకు. మీకు యేసుక్రీస్తుకు ఉన్న బంధం, మీకు యేసుక్రీస్తుకి ఉన్న సంబంధాన్ని బట్టి మీకు ఆయన పెట్టే పేరేంటి? నేను చెప్పేది బైబిల్లో ఉన్నాయి చెప్పమంటలా. మీకు ఆయనకున్న బంధాన్ని చూసుకుని మీకు సపోజ్ ఇట్లా చెప్తే అర్థమైంది మీకు. మీ ఆయన ఏమని పిలుస్తాడు మిమ్మల్ని? ఏంటి కంగారు పడుతున్నారు కొంతమంది? కోపంగా ఉన్నప్పుడు కాదులే, బాగున్నప్పుడు ఏమని పిలుస్తాడు? పేరు పెట్టి పిలుస్తాడా? అది అంటే భార్య మీద ఇష్టం కలిగినప్పుడు పేరాడ పిలుస్తాడు. ఊరుకో 10 సార్లు చెప్తా మళ్ళీ. భార్య మీద ఇష్టంతో ఉన్నప్పుడు పేరు ఎక్కడ వస్తుంది? రకరకాలు వస్తాయి, అవునా? అది కోపం వచ్చినప్పుడు ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతం రకరకాలు వస్తాయి. ప్రేమ కలిగినప్పుడు నువ్వు ప్రేమించే భార్యను చూసినప్పుడు
ఆమె ప్రవర్తన నీకు ఇష్టమైనప్పుడు, నీ మనస్సుని ఆమె సంతృప్తి పరిచినప్పుడు, తన ప్రవర్తనతో కావచ్చు, మాటతో కావచ్చు, తన ఆలోచనతో కావచ్చు, తన నడవడికతో కావచ్చు, ఆమె నిన్ను సంతోషపరిచినప్పుడు భర్త ఏమని పిలుస్తాడు? ఆమెని పేరు పెట్టి పిలవడు. ఆమె చేసిన పనికి ఏదో ఒక పేరు పెడతాడు. అబ్బా, కరెక్ట్గా చెప్పారు పాస్టర్ గారు. బంగారమా అంటారంట. ఇది అమ్ముకొని తాకట్టు పెట్టని బంగారం ఇది. ఏమండి, బంగారమా? అవునా? మీరు ఇంగ్లీష్ కంట్రీస్కి వెళ్తే వాళ్ళ భార్యలను ఏమని పిలుస్తారో తెలుసా? వాళ్ళు హాయ్ హనీ అంటారు. అంటే అర్థం ఏంటి? ఓ నా తేనె అని. ఓ నా తేనె అంటే నాకితే ఎట్లుంటుంది? అంటే అంత రుచికరంగా ఉంటావు నువ్వు. మై డార్లింగ్, ఓ నా బ్యూటిఫుల్ అని పిలుస్తారు. ఆమె ఏమని పిలుస్తుందో తెలుసా? ఆమె కూడా హనీ అని పిలుస్తుంది. దీన్ని కూడా లోన ఎంత చేదు ఉన్నా కూడా మనలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు మాత్రం ఏమని పిలుస్తారు? వాళ్ళు హనీ అనే పిలుస్తారు. ఒకసారి బెంగళూరు ఒక ప్రీచర్ వచ్చాడు. ఇట్లా పాస్టర్స్ మీటింగ్ జరిగింది. పాస్టర్స్ మీటింగ్ జరిగితే ఆయన ఏమన్నాడంటే, ఆ పాస్టర్స్ మీటింగ్లో అంతా కూడా బోధించిన తర్వాత మ్యారిటల్ రిలేషన్ గురించి మాట్లాడి, మీ భార్యకు మీరు చివరిగా ఐ లవ్ యూ అని ఎప్పుడు చెప్పారన్నాడు. అది ఎప్పుడు చెప్పుండే అసలు? మనకి ఎవడు చెప్పుకుంటాడు అసలు? ఐ లవ్ యూ అని చెప్పి ఎప్పుడు మీరు ఆమె భుజాల మీద చేతులేసి, ఎప్పుడు మీరు ఆమెను ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని చెప్పి మనస్ఫూర్తిగా మీరు ఎప్పుడు చెప్పారన్నాడు. ఎవరికాళ్ళు పక్క చూసుకుని. సరే, ఆయన అన్నది ఏంటంటే, ఇప్పుడు వరకు ఎవ్వరూ చెప్పకపోతే ఈ రోజు నుంచి కల్చర్ నేర్చుకోండి. మీ భార్యను మీరు గౌరవించాలి, మీ భార్యను మీరు సన్మానించాలి. ప్రభువు సంఘాన్ని ఇలా ప్రేమించాడు కాబట్టి మీ భార్య ఎంత కష్టపడుతుందో, మీకోసం ఎంత సేవ చేస్తుందో ఆమెను మీరు అభినందించాలి. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళంగానే ఆమె భుజాల మీద చేతులేసి కళ్ళల్లో కలిపెట్టి చూసి డార్లింగ్ ఐ లవ్ యూ అని చెప్పి నువ్వు అనాలి అని అన్నాడు. అంటారా లేదా అని ప్రమాణం చేయించాడు అందరితో. సరే, మన వాళ్ళందరూ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి అందుట్లో ఒక పాస్టర్ గారు కలిశాడు. తర్వాత నాకు కలిసిన తర్వాత, అన్నా మీరు చేశారా అన్నాడు నన్ను. అది ఎప్పుడన్నా బిగినింగ్లో రండి, ఎప్పుడు కాదు. నీ సంగతి ఏంటన్నా? ఇంటికి వచ్చాను, గబక్కని మా ఆవిడ ఎదురైతే భుజాల మీద చెయ్యేసి ఆయన చెప్పినట్టుగానే కళ్ళల్లో కళ్ళబెట్టి చూసి డార్లింగ్ ఐ లవ్ యూ అన్నాను. ఆమె ఏమందో తెలుసన్నా అన్నాడు. ఏమందన్నా? బెంగళూరు వెళ్ళొచ్చావు కదా, దేన్నో చూసి వచ్చి ఉంటావు, ఇది నేర్పించి ఉంటుంది నీకు అనమని. దాని దగ్గర అలవాటు ప్రకారం నన్ను అనేస్తున్నావా అందంట. ఇట్టుంటుంది మన వ్యవహారం. సరే, ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నా. దేవుడు అబ్రహామును చూసినప్పుడు, అబ్రహాము పేరు అబ్రహాం అయి ఉన్న అబ్రహామును ఏమన్నాడు? అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. అబ్రహాము నా స్నేహితుడు, నేను చెయ్యబోయేదాన్ని అతనికి నేను దాస్తానా? దావీదును చూసినప్పుడు, దావీదు పేరు దేవుడికి తెలిసినా దావీదును ఏమన్నాడు? దావీదు నా హృదయానుసారుడు. ప్రైజ్ ది లార్డ్. దానియేలును చూసినప్పుడు, దానియేలు పేరు ఆయనకి తెలిసినా గబ్రియేలు దేవదూత వచ్చి దానియేలు నువ్వు దేవునికి బహుప్రియుడువయ్యా, ఏయ్ గబ్రియేల్ నా ప్రియుని దగ్గరికి వెళ్తున్నావా నువ్వు అన్నాడు. నిన్ను ఏమని పిలిచాడు? దానియేలుని నా ప్రియుడు అని పిలిచాడు. మోషే పేరు దేవుడికి తెలిసిన, మోషే అని ఆయనకు తెలిసిన ఏమని పిలిచాడు? మోషేని నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తుని ఏమని పిలిచాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. ఒక్కసారి అడుగుతున్నాను, ఎందుకు అబ్రహాముని నా స్నేహితుడు అన్నాడు? ఎందుకు మోషేని నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అన్నాడు? ఎందుకు దావీదుని నా హృదయానుసారుడు అన్నాడు? ఎందుకు దానియేలుని నా ప్రియుడు అన్నాడు? ఎందుకు యేసుక్రీస్తుని నా కుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు? ఎందుకు?
ఆయనకి వారికి మధ్యలో ఉన్న బంధాన్ని బట్టి. నీకు దేవునికి ఏ బంధం ఉందో ఆ బంధాన్ని బట్టి నిన్ను పిలుస్తాడు, ఆ బంధాన్ని బట్టి నిన్ను చూస్తాడు, ఆ బంధాన్ని బట్టి నీకు కావలసినవన్నీ చేస్తాడు. మీకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియట్లా. షూలమ్మితి ఒక అనాగరికురాలు, ఒక చదువు లేని, సంస్కారం లేని, దిక్కు దశ లేని ఒక పేదరాలు. అట్లాంటి దాన్ని ఆయన అంటున్నాడు, సుందరవతి, నిష్కలంకురాల. కారణం ఏంటంటే ఆ సొలొమోను హృదయాన్ని తన ప్రేమతో ఏం చేసింది? ఆమె గెలిచింది. ఈ రోజున ఈ మీటింగ్లో మిమ్మల్ని అడుగుతున్నాను, దేవునికి మీకు ఉన్న సంబంధం ఏంటి? ఒకవేళ దేవుడు మిమ్మల్ని మీ బంధాన్ని బట్టి పిలిస్తే ఏమని పిలుస్తాడు? పావురమా అంటాడా? ఒసే పొడిసే కాకి అంటాడా? నిష్కలంకురాలా అంటాడా? ఒరే అపవిత్రుడా అంటాడా? ప్రియురాలా అంటాడా? ఓ శాపగ్రస్తురాలా అంటాడా? దేవునితో మీ బంధం ఏంటి? ఎందరెందరో ఆయన అంగీకరించుదురో వారందరినీ దేవుని కుమారుల గుట్టకు అధికారం అనుగ్రహించ, ఇవన్నీ చెప్పద్దు నాకు. మీ దేవుని హృదయంలో ఏ పేరు పెట్టి పిలిపించగలిగిన బంధం ఇప్పుడు మీకుంది?